హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సోచర్స్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి పొటాటో క్యారెట్ రైస్ని ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనకి ఇంట్లోనే అన్నీ ఈజీగా దొరుకుతాయండి. అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అండి. అప్పటికప్పుడైనా చాలా సింపుల్గా ఈ రెసిపీ వచ్చేసి ప్రిపేర్ చేసుకోవచ్చు. మనమైతే ముందుగా ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కినాక బంగాళదుంపను వేసుకోవాలి. ఈ బంగాళదుంపను కొంచెం ఫ్రై చేసుకోవాలండి. తిప్పుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఈ ఫ్రై అవుతుండగా దీంట్లోనే క్యారెట్ని సన్నగా కట్ చేసుకొని మనం వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఇంకొకసారి తిప్పుకుంటూ ఉండాలి. పిల్లలకైతే పొద్దున్నే ఇది ఒక బాక్స్లో ప్రిపేర్ చేసి పెట్టి పంపించవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్, చాలా ఇష్టంగా కూడా తింటారు పిల్లలైతే. ఇప్పుడు దీంట్లో రుచికి తగినంత సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతుంది, వేగుతాయి ముక్కలు అనేవి. ఇవి ఫ్రై అయినాక మనం ఒక ప్లేట్ తీసుకొని సర్వ్ చేసేసుకోవాలి. సర్వ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఈ ప్లేట్. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూసారు కదండి, ఈ ప్లేట్లో తీసుకున్నాం, పక్కన పెట్టేసుకున్నాం. అదే కడాయిలో మనం చెక్క, యాలకులు, లవంగాలు, షాజీరా వేసుకొని ఫ్రై చేసుకుందాం. అలాగే చిన్న ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి 1, ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై ఇందాక మనం బంగాళదుంప, క్యారెట్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టినాం కదా, అవి కూడా ఈ మిశ్రమంలో మిక్స్ చేసేసేయాలి. ఇప్పుడు రుచికి తగినంత కారం వేసుకుందాం. అలాగే ఫస్ట్ మనం సాల్ట్ వేసుకున్నాం కదండి, అది కూడా కౌంట్ అవుతుంది. ఇప్పుడు చూసుకొని వేసుకోవాలి సాల్ట్. ఈ మిశ్రమాన్ని ఇంకోసారి కలుపుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం దీంట్లోకి రైస్ని యాడ్ చేసేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒకసారి అంతా మిక్స్ అయ్యేలాగా తిప్పుకోవాలి. సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సోచర్స్ కిచెన్. అంతే అండి, చాలా సింపుల్ ప్రాసెస్, క్యారెట్ అండ్ ఆలూ రైస్. Thanks for watching.